ధన్యవాదాలు సాహిత్. ఇప్పుడు సిబిఐటిలో EEE ప్రొఫెసర్గా పనిచేస్తున్నటువంటి సురేష్ బాబు గారు ఏఐ గురించి, అంటే అవధానంలో కృత్రిమ మేధ ఏ విధంగా ఉపయోగపడుతుంది అనే అంశాన్ని తెలుసుకుంటారు. అయితే ఇక్కడ నేర్చుకునేటువంటి అవధానంలో నేర్చుకునేటువంటి విద్యార్థులు 5-6 ఉన్నప్పటికీ కూడా, రండి పైకి రండి, మీరు పైకి రండి, రండి సురేష్ బాబు గారు. ముఖ్య విషయం ఏంటంటే ఇవన్నీ రికార్డ్ చేయించి పెడుతున్నాం. ఈ ప్రోగ్రాం అంతా కూడా రికార్డ్ అవుతుంది కాబట్టి భావితరంలో ఎవరు అవధానం నేర్చుకోవాలన్నా దర్శన్ టీవీ కనుక కొట్టినట్లయితే ఈ పాఠాలన్నీ కూడా దాంట్లో ఉంటాయి. తక్కువ మంది వచ్చినప్పటికీ కూడా మా టార్గెట్ ఏంటంటే ప్రతి సంవత్సరము ఒకళ్ళో ఇద్దరో కనుక అవధానాలు కనుక తయారవుతూ ఉంటే ఒక 10 సంవత్సరాల్లో 20 మంది 30 మంది ఈ వేదిక నుండి అవధానాలుగా బయటకు వస్తారు. కాబట్టి ఇక్కడ తక్కువ మంది ఉన్నప్పటికి కూడా రికార్డ్ అవుతుంది కాబట్టి చాలామంది 1000-2000 మంది 3000 మంది చూస్తున్నారు మన టీవీని. ఇప్పుడు సాహిత్ చెప్పిన పాట ఉందనుకోండి, రేపటి వరకు ఒక 1000-1500 మంది చూస్తారు. అది అందుకోసం ఇక్కడ మనం వినేవాళ్ళం కానీ చెప్పేవాళ్ళం కానీ సంఖ్య తక్కువగా ఉంది అనుకోవాలేదు. మనకు రికార్డ్ అవుతుంది కాబట్టి మనం ఫుల్ జోష్లో చెప్పేస్తే ఆ పాఠాలు వచ్చేటువంటి తరాలకు, తర్వాత మేము నెక్స్ట్ ఈ ప్రొజెక్టర్ పెట్టి కూడా, అంటే ఒకవేళ సాహిత నెక్స్ట్ ఇయర్ రాలేదనుకోండి, రాకపోతే ఆ పాఠాన్ని ప్రొజెక్టర్ ద్వారా కూడా మేము చెప్పించే అవకాశాలు ఉంటాయి. అది కూడా ప్రయత్నం చేస్తున్నాం. నెక్స్ట్ ఇయర్కు ప్రొజెక్టర్ ఒకటి తీసుకొని, మన సురేష్ బాబు గారు రాలేని పరిస్థితి అనుకోండి, దీన్ని నెక్స్ట్ ఇయర్ మనం ప్రొజెక్టర్ ద్వారా కూడా మళ్ళీ ప్రొజెక్ట్ చేస్తూ లెసన్ చెప్పిస్తాం. కాబట్టి పాఠాలు చెప్పేటువంటి అధ్యాపకులు కూడా పూర్తిగా, అంటే తక్కువ మంది ఉన్నటువంటి అన్నారనేటువంటి మనసులో ఎలాంటి ఇబ్బంది లేకుండా చక్కగా ఫుల్ లెంత్లో చెప్పేసి వాటిని మేము రికార్డ్ చేసి నెక్స్ట్ ఇయర్ వాడుకోవడానికి కూడా ఉపయోగపడతాయని మన ప్రొఫెసర్ సురేష్ బాబు గారిని ఆహ్వానిస్తున్నాను. శ్రీ గురుభ్యో నమః. మాతరం సుబ్బలక్ష్మీం తాం ప్రేమ రూపాం నమామ్యహం. పితరం రామచంద్రం చ గొట్లూర్యన్వయ సన్మణిం. మా గురువుగారు శ్రీ టిఎస్ తిరుపతి గారిని సవినయంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. నేను వాట్సాప్లో పంచుకోగానే బెంగళూరు నుండి సతీ సమేతంగా విమానం మీద నా గురించి వచ్చారు వారు. సార్ వస్తున్నారు కదా, 3 రోజులు చూడండి అంటే పాపం ఉన్నారు. రియలీ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ ఫర్ హ్యావింగ్ కమ్. సార్ ప్లీజ్ ఫస్ట్ మీరు 2 మాటలు మాట్లాడితే. చాలా సంతోషం ఆర్గనైజర్స్ నాకు ఆపర్చునిటీ ఇచ్చినందువలన. సో అవర్ కెరీర్ స్టార్టెడ్ వే బ్యాక్ 1980. సో మేమంతా అనంతపురం డిస్ట్రిక్ట్ వాళ్ళే. వీళ్ళ నాన్న మాకు టీచరు, తెలుగు టీచరు మా హై స్కూల్లో గుంతకల్ దగ్గర కొనకొండలా అనేసి. సో మా అబ్బాయి డిప్లొమా అయింది, ఏఎంఐ మీ మాదిరి చేయాలా అని వదిలిపోయాడు. ఆ రోజు ఏఎంఐలో చాలా కష్టం అనమాట, పర్సెంటేజ్ పాస్ అయ్యేది. సో అబ్బాయి ఏఎంఐ కంప్లీట్ చేశాడు, సెక్షన్ ఏ సెక్షన్ బి అని మా ఎంత సహకరించాడు. ఆ తర్వాత మా దాంట్లోనే అప్రెంటిస్షిప్ అని, అంటే ప్లేస్మెంట్గా ఇచ్చుకున్నాము. ఆ తర్వాత ఎంటెక్ చేశాడు, పిహెచ్డి చేశాడు. గురువు కంటే ఇంత ఎత్తు పెరిగాడు. సో అంతకంటే మనకి ఇంకేం కావాలి. ఆ తర్వాత ఐఏఎస్ కోచింగ్ చేసాము. మార్నింగ్ మా అబ్బాయి ఐఏఎస్ పాస్ అయ్యి మ్యారేజ్ చేసుకుంటుంటే నేను మార్నింగ్ ఒక 2 hours వెళ్ళి వచ్చాను మియాపూర్లో. సో థ్యాంక్ యూ సో మచ్ టు ఆల్ ఆఫ్ యూ ఫర్ ద ఆపర్చునిటీ. థ్యాంక్ యూ. శ్రీ గురుభ్యో నమః. పునరేకవారం అహం మమ మాతాపితరం స్మృత్య అహం ప్రారంభం కరోమి. మాతరం సుబ్బలక్ష్మీం తాం ప్రేమ రూపాం నమామ్యహం. పితరం రామచంద్రం చ గొట్లూర్యన్వయ సన్మణిం.
ఏషः రామభద్రక్షేత్రः సాక్షాత్ వామాంకస్థిత రామः నిలయः एतद् दृष्ट्वा अहम् एक प्राचीनश्लोकं वदामि। वने च रामः वसु च रामः वने च रामः वसु च हरामः नदीं तरामः न भयं स्मरामः इति रियं तो विपिने किरातः मुक्तिपदां गताः रामानुषंगात् रामपादानुषंगात् क्षम्यतां रामपादानुषंगात् वने चरामः एतत् सर्वं वन एव वने चरामः वने च रामः वसु च हरामः अत्र वयं वसु नैव धनं नैव विद्याधनं हरामः नदीं तरामः तदनन्तरं न भयं स्मरामः इति रियं तो विपिने किरातः मुक्तिपदां गताः रामपदानुषंगात् तत् रामभक्ति वैभवम् इति वयं स्मृत्य अस्मिन् पाठं प्रवेशयामः। By praying to Lord Rama, let us start today's topic because he is cleaning. That's why I have prayed Rama to start our topic. కృత్రిమ మేధ వినియోగము అవధానం యొక్క ఆవశ్యకత అంశం. హరి ఓం. దత్తాత్రేయ శర్మ గారు అందరికీ నేను పంపినటువంటి 16 పేజీల ఇవాళ కార్యక్రమాన్ని అందరికీ గ్రూప్లో పెట్టా అన్నారు. అది ఎందుకంటే పవర్ పాయింట్ ప్రజెంటేషన్ లేదు కాబట్టి చెప్పే పాయింట్లోనే పవర్ ఉంచుకోవాలి అనే ఉద్దేశంతో అందరికీ అందజేయడమైనది. ఇప్పుడు మీరు అందులో చూసుకుంటూ ఉంటే మా రెగ్యులర్ క్లాసులో మేము సెల్ ఫోన్ అలౌ చేయము. సెల్ ఫోన్స్ ఆర్ స్ట్రిక్ట్లీ ట్యాబు, ప్రొహిబిటెడ్. ఇక్కడ సెల్ ఫోన్స్తోనే పాఠం చెప్తున్నాం కాబట్టి మొట్టమొదటి పేజీ నా లఘు ప్రసంగము 8 శీర్షికలు అష్టావధానం సంబంధించి కాబట్టి ఉపోద్ఘాతము, అవధాన విద్యా విశేషాలు, కృత్రిమ మేధ లక్షణాలు, అన్వయం, సమకాలీన ప్రయోజనాలు, పురాణ అన్వయాలు, ప్రతిపాదిత సహాయక పరికరాలు, ప్రపోజ్డ్ సపోర్టింగ్ టూల్స్, ప్రశ్నోత్తర మాలిక, ఉపసంహారము అని 8 విభాగాలుగా దాదాపు గంటన్నర పాటు ఈ విషయాన్ని చర్చిస్తాం. ఇక్కడ వన్ వే కాకుండా మీరు కూడా ప్రశ్నిస్తే దానికి సమాధానం చెప్తాను. అవధానం అంటే ఏమిటి చెప్పక్కర్లేదు ఈ వేదికకు, కానీ ఒక స్థాళీపులాక్ న్యాయంగా ధారాధారణ విధానం, ధారణమే ప్రధానంగా సాగే సాహిత్య క్రీడ ఇది. ఒకేసారి అనేక విషయాలపై చిత్తశుద్ధితో మేధస్సుతో దృష్టి నిలిపే శక్తి, అది భారతీయ మేధో విజ్ఞానానికి, జ్ఞాన వికాసానికి ఒక ప్రత్యేక ఆవిష్కరణ. ఇది కేవలం పద్యరచన కాదు, అవధానం కేవలం పద్యరచన కాదు, మరి స్మృతి, ప్రతిభ,
ఛందస్సు, శ్రద్ధ, ధారణ, ప్రత్యుత్పన్నం అనే అన్నిటి సమ్మేళనమే ఈ అవధానము. ఇది శృతం స్మృతం చ ధార్యం చ ప్రత్యుత్తర చతురం మనః కావ్యశక్తి ప్రస్ఫుటం ఎత్ర తదవధానం ప్రశస్యతే. అవధానం ఈజ్ నాట్ జస్ట్ ఎ పర్ఫార్మెన్స్, బట్ ఇట్ ఈస్ ఎ ట్రెడిషన్ రీబార్న్. ఇట్స్ ఎ ట్రెడిషన్ రీబార్న్. ఇక కృత్రిమ మేధ అంటే ఏమిటి? ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. కృత్రిమ మేధ అంటే మానవ మేధస్సును అనుకరించేలా కంప్యూటర్లను లేదా యంత్రాలను ప్రోగ్రామ్ చేయడం కృత్రిమ మేధ. దాని శబ్దార్థం చూస్తే కృత్రిమము అంటే సహజము కానిది, న్యాచురల్ కానిది, అంటే ప్రకృతి సిద్ధమైనది కాక మనుషులచే నిర్మితమైనది. ఆర్టిఫిషియల్. మేధ అంటే జ్ఞానము, వివేకము, ఆలోచన సామర్థ్యము, ఇంటెలిజెన్స్. ఇప్పుడు ఇందాకే ఆచార్యుల వారు అన్నారు, ఒకవేళ రాబోయే సంవత్సరం సురేష్ బాబు గారికి వీలుగాక రాకపోయినా కూడా వారి యొక్క ఈ లెక్చర్ని మేము ఉపయోగించుకుంటామని. సంతోషం. అదే ఏ అంటే ఇంకా నా తల తీసి వాళ్ళు తల కూడా పెట్టచ్చు కావాలంటే. అది అది అయ్యయ్యో అవుతుంది, ఏ కాదు. కాబట్టి కృత్రిమ మేధ అంటే యంత్రాలలో మానవ మేధస్సును కలిగించడం, ఇన్సర్టింగ్. అవి ఏమేమి లక్షణాలు కలిగి ఉండాలి? మొట్టమొదటి నేర్చుకోవడం, లెర్నింగ్ ఎబిలిటీ. ఇవాళ రేపు మిషన్ లెర్నింగ్, డీప్ లెర్నింగ్, దిస్ ఆర్ ఆల్ సబ్ క్లాసిఫికేషన్స్ ఆఫ్ ఏఐ. ఇది ఏఐ అవధానం కాబట్టి నా ప్రసంగము తెలుగు, ఆంగ్లము, సంస్కృతము మిళితమై ఉంటాయి. మాన్యులు మన్నితులు గాక. రెండవది ఆలోచించుకోవడం, రీజనింగ్. దట్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్. సెకండ్ వన్ ఈజ్ రీజనింగ్. థర్డ్ వన్ సమస్యలను పరిష్కరించడం, ప్రాబ్లమ్ సాల్వింగ్. నాలుగవది భాషను అర్థం చేసుకోవడం, దట్ ఈస్ లాంగ్వేజ్ అండర్స్టాండింగ్. ఐదవది నిర్ణయాలు తీసుకోవడం, డెసిషన్ మేకింగ్. ఇవన్నీ చేయగలగాలి. మనం ఏమైతే చేస్తున్నామో ఇవన్నీ కూడా మనము జీవము లేని ఒక యంత్రానికి ప్రతిపాదించి దానితోటి పని చేయించుకోవడం. నిజంగా మానవుడే నిర్మించాడు ఏఐని, కానీ మానవుని కంటే కూడా ఎక్కువగా పని చేయగలదు. అదేంటి అంటే అది మన సంస్కృతిలో ఉన్నదే. చిన్నప్పుడు మనం ఏ గురువైనా అనుకుంటాడు శిష్యాదిచ్చేత్ పరాజయం అని, తండ్రి అనుకుంటాడు పుత్రాదిచ్చేత్ పరాజయం అని. అందుకే చిన్నప్పుడు తండ్రి తన పిల్లవాడిని 2 చేతుల పైకి ఎగరేస్తాడనమాట. ఎగరేస్తాడు ఎందుకు అంటే తనకంటే ఎక్కువ ఎదగాలని. ఆ విధంగా మానవుడు కూడా కృత్రిమ మేధస్సుని యంత్రాలు నింపి తనకంటే బాగా పనిచేయాలని కోరుకుంటున్నాడు. కాబట్టి తనని మించిపోవాలని, కానీ తనని వంచివేయాలని కాదు, తనని మించిపోవాలని. కానీ అది వంచివేస్తున్నది, జాగ్రత్తగా ఒక ప్రమాదం ఉంది, పొంచి ఉన్నది, జాగ్రత్త సుమా. కొన్ని ఉదాహరణలు చూద్దాం. సాధారణ దృశ్యాలలో ఏఐ ఉదాహరణలు. నెంబర్ 1 స్మార్ట్ ఫోన్, ఎవ్రీబడి ఈజ్ హ్యావింగ్ నౌ ఆన్ హ్యాండ్. దాంట్లో సిరి అని ఒక యాప్ ఉంటుందండి. సిరి, ఐ వాంట్ టు గో ఫర్ సమ్ ఆస్ట్రేలియా టూర్, కెన్ యూ సజెస్ట్ మీ అంటే, యూ డోంట్ హ్యావ్ రిక్వైర్డ్ బ్యాలెన్స్ ఇన్ యువర్ అకౌంట్, యూ కాంట్ గో. కెన్ యూ కైండ్లీ లెండ్ సమ్ ఫ్రెండ్స్ టు గో ఫర్ లెండ్. నేను అప్పాడాలని అనుకుంటున్నాను, నా ఫ్రెండ్స్ సజెస్ట్ చేసామంటే, ఇప్పటికే నీ ఫ్రెండు రామారావు దగ్గర 5 లక్షలు అప్పు చేశావు, కృష్ణారావు దగ్గర 10 లక్షలు అప్పు చేశావు, నీకు ఎవరు అప్పు ఇవ్వరు అంటుంది సిరి. ఇది ఏఐ. అంటే ఇట్ విల్ మన జాతకం అంతా దాని చేతిలో పెట్టేసాం. మొత్తం చూసేసి మన బ్యాంకు బ్యాలెన్సు, మన యాటిట్యూడు, ఇంకా అంటుంది నీ మొహానికి ఆస్ట్రేలియా టూర్ కదా, అనకాపల్లి చాలు ఇక్కడే ఉండు అంటుంది. ఆ పరిస్థితి వస్తుంది అనమాట. కాబట్టి ఇది ఏఐ యొక్క అప్లికేషన్. నౌ వీఆర్ ఆల్ ఎక్స్పీరియన్సింగ్ ఇట్. దాని సిరి అనే ఒక యాప్ ఉంది, అలాగే గూగుల్ యాప్, చాలా ఉన్నాయి. మాటల్ని అర్థం చేసుకుని సమాధానం చెప్పడం, ఇది ఏఐ యొక్క అప్లికేషన్. యూట్యూబ్లో మనం ఏదైనా ఒక అంశాన్ని చూస్తూ ఉంటే ఆ అంశానికి సంబంధించినటువంటి దృశ్యాలే, న్యూస్ సమాచారమే రావడం, అది కూడా ఏఐఏ. మనం అవధానం కొడితే అవధానం గురించే వస్తుంటుంది, వేరే కొడితే వేరేది వస్తుంది అనమాట. అది కూడా ఏఐ యొక్క అప్లికేషన్. గూగుల్ మ్యాప్స్,
మానవునిలో బుగులు లేపేటువంటి గూగుల్ మ్యాప్. ఎక్కడ కీకారణ్యంలో ఉన్నా కూడా అది జీపీఎస్తో అనుసంధానమై ఉంటే మనం అక్కడ తీసుకెళ్ళిపోగలదు. ఇక్కడికి వచ్చినామంటే జీపీఎస్, ఇక్కడ నుండి మనం పోవాలంటే జీపీఎస్, జియో పొజిషనింగ్ సిస్టమ్స్ అంటామన్నమాట. అది అప్లికేషన్. నెక్స్ట్ ఫేస్ ఐడి, ఫింగర్ ప్రింట్ అన్లాక్, బయోమెట్రిక్ మనం అన్ని ఆఫీసులో ఫాలో అవుతున్నాం. తర్వాత చాట్ జీపీటీ, దిస్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ టూల్ నవ్ డేస్, ఎవ్రీబడి యూజింగ్ చాట్ జీపీటీ. ఓపెన్ సోర్స్ ఏఐ, చాలా అద్భుతమైనటువంటి ఒక ఏఐ అప్లికేషను ఓపెన్ ఏఐ, చాట్ జీపీటీ. డీప్ సీక్ అని వచ్చింది ఇంకొకటి కూడా, డీప్ సీక్ కూడా. చాట్ జీపీటీలో ఓపెన్ ఏఐ వర్షన్ ఒకటి ఉంది, పెయిడ్ వర్షన్స్ చాలా ఉన్నాయి. దాంట్లో కూడా మంచి మంచి అప్లికేషన్స్ ఉన్నాయి. మనం ఏదో ఒక ఆర్టికల్ రాస్తే దానిని హ్యూమనైజ్ ఏఐగా ఒక మనిషి రాస్తే ఎలా ఉంటుంది రాయమంటే మళ్ళీ రాస్తుంది. అద్భుతమైనటువంటి ఫలితాలు ఉన్నాయి అందులో. కానీ ఒక స్టార్ మార్క్ పెట్టుకున్నట్టుగా ఉండాలన్నమాట. ఏంటంటే బీ కేర్ఫుల్, టోటలీ డోంట్ డిపెండ్ అపాన్ దట్ వన్, ఇట్ విల్ గివ్ సమ్ రాంగ్ రిజల్ట్స్, ఇట్ ఈస్ ట్రూ. మనకు విచక్షణ ఉండాలి, అది కరెక్టాగా తెలియాలి, మనం నిర్ధారించాలి, పూర్తి దానికి దాసోహం కాకూడదు అని అది ముందుగానే కింద కూడా ఇస్తుంది అనమాట. ఇట్ మే గో రాంగ్, ప్లీజ్ బీ కాషియస్ అని. ఏ విధంగా అయితే మన సిగరెట్ ప్యాకెట్ మీద సిగరెట్ స్మోకింగ్ ఈజ్ ఇంజూరియస్ టు హెల్త్ అని రాసి ఉంటామో, అదేవిధంగా ఇది కింద చాట్ జీపీటీలో ఇచ్చింటాడు, చిన్న అక్షరాలతో ఉంటుందన్నమాట. కాబట్టి టోటలీ షుడ్ నాట్ డిపెండ్ అపాన్ దట్ వన్. ఇందాక చిరంజీవి సాహిత్ చెప్పాడు, ఏ అవధానికి కూడా ఈ chandas.org చూసే అగత్యం రాకూడదు కోరుకుంటానని బంగారు మాట చెప్పాడు అబ్బాయి. మనం దాని మీద డిపెండ్ కాకూడదు పొరపాటును కూడా. భగవంతు ఇచ్చిన న్యాచురల్ ఇంటెలిజెన్స్ నమ్ముకోవాలి, కానీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని కూడా దాన్ని తోడుగా తీసుకోవాలి, దాన్ని ఒక సర్వెంట్గా మనం వాడుకోవాలి. అదే మాస్టర్ కాకూడదు, మనకు మాస్టర్ కాకూడదు, అది మనకు సర్వెంట్గానే ఉండాలి. సర్వెంట్గా ఉన్నంత కాలము ఇట్ విల్ సర్వ్స్ వెరీ వెల్. అది చాట్ జీపీటీ. నేను అదే చెప్తున్నాను మా పిల్లలకి. మా కాలేజీ పిల్లలు చాలా మితిమీరిపోయారండి. అసైన్మెంట్స్ ఇచ్చినా, క్వశ్చన్లు ఇచ్చినా చాట్ జీపీటీలో కూడా తీసుకొస్తున్నారు. మాకు తెలిసిపోతుంది ఇది చీట్ జీపీటీ అంటాను నేను వెంటనే మా పిల్లల దగ్గర, ఇది చీట్ జీపీటీ రా మాకు తెలిసిపోతుంది అని. కాబట్టి దే కెనాట్, మేము అది లేనివి ఇస్తున్నాం. ఈ మధ్య కూడా మేము కూడా నేర్చుకున్నాం, వాళ్ళు అడ్వాన్స్ అయ్యాము. వాళ్ళు చాట్ జీపీటీలో కొట్టినా, చీట్ జీపీటీలో కొట్టినా, డీప్ సీక్లో కొట్టినా రాకుండా ఉండేట్టుగా ప్లేగరిజం టెస్టింగ్ చేసి తీసుకుంటున్నాం అనమాట. సో అక్కడ పట్టుబడతారు, ప్లేగరిజం టెస్ట్ అని ఉంటుంది అనమాట, ప్లేగరిజం. సో ఇది తర్వాత మానవ మేధ వర్సెస్ కృత్రిమ మేధ. అంశము మానవ మేధ, కృత్రిమ మేధ. మొట్టమొదటి అభ్యాసం. ఉదయం కూడా చెప్పారు ఆమ్దాల మురళి గారు, అభ్యాసము కూసి విద్య, సాధనాత్ సాధ్యతే సర్వం, సర్వమేవ సత్యమేవ, క్షమ్యతాం. సో అభ్యాసం చాలా అవసరము. అభ్యాసం మనం ఎలా చేస్తాము? అనుభవాల ద్వారా, ఎక్స్పీరియన్స్ ద్వారా అవుతుంది మనకు మానవునికి. కానీ కృత్రిమ మేధకు డేటా, యాజ్ యూ గో ఆన్ ప్రొవైడ్ డేటా అండ్ రెఫరెన్స్ more and more big data analytics, so it gets trained and automatically it will be able to give result nearer to the accuracy. రెండవది భావోద్వేగాలు. మనిషికి ఉన్నాయి, దానికి లేవు, దానికి కూడా ఆపాదిస్తున్నాము, కానీ కృత్రిమంగానే ఉంటున్నాయి. తర్వాత సృజనాత్మకత, క్రియేటివిటీ అంటాం, అది సహజంగా వస్తుంది మానవునికి. కానీ ఈ ఏ ఇంపోర్టెడ్ మిషన్కి సిమ్యులేషన్ ద్వారా వస్తుంది. శారీరక పరిమితులు మనకు ఉన్నాయి, దానికి తక్కువగా ఉంటాయి. కమింగ్ టు కంపారిజన్ బిట్వీన్ ఏఐ అండ్ అవధానిస్ ఇంటెలిజెన్స్, ఇది చాలా ఇంపార్టెంట్. రెండు ఏతోనే ప్రారంభమవుతున్నాయి, ఆల్ఫబెట్స్, అవధాని, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి అవధాని. దాని నుండి హంసక్షీర న్యాయంగా కావాల్సింది మాత్రమే తీసుకొని ముందు పురోభివృద్ధి చెందాలి, కానీ దానికి ఏమాత్రము లోబడకూడదు, దానికి ఒక బానిస కాకుండా ఉండాలని తస్మాత్ జాగ్రత్త అని చెప్తున్నాను. కమింగ్ టు కంపారిజన్ విత్ ఏఐ అండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వర్సెస్ అవధానిస్ ఇంటెలిజెన్స్. ఆరిజిన్. ఏఐ ఈజ్ ఇంజనీర్డ్ బై హ్యూమన్ యూజింగ్ code and hardware, whereas avadhanis intelligence cultivated through tapas,
ట్రెడిషన్ అండ్ మెమొరీ. డిఎన్ఏ మనకు పారంపర్యంగా వస్తున్నటువంటి జ్ఞానం కానివ్వండి, అభ్యాసం వల్ల వస్తున్న జ్ఞానం కానివ్వండి, సామాజిక పరిస్థితుల దృష్ట్యా వస్తున్న జ్ఞానం కానివ్వండి, దాని ద్వారా మానవుడు అభివృద్ధి చెంది కవి అవధానిగా తయారవుతున్నాడు. తర్వాత రెండో అంశం లెర్నింగ్. వేరస్ ఏఐ డేటా డ్రివన్ మిషన్ లెర్నింగ్, డీప్ లెర్నింగ్. వేరస్ కమింగ్ టు అవధాని శృతి బేస్డ్ లెర్నింగ్, శృత పాండిత్యం, శృతి బేస్డ్ లెర్నింగ్, స్వాధ్యాయ అండ్ గురు పరంపరగా వస్తున్నటువంటి విద్య ఎవరిది? అవధానిది. మూడవది మెమొరీ, ర్యామ్ అండ్ డేటాబేస్. దిస్ ఆర్ ఆల్ రిలేటెడ్ టు మెమొరీ ఇన్ కేస్ ఆఫ్ ఏఐ. వేరస్ ఇన్ కేస్ ఆఫ్ అవధాని స్పాంటేనియస్, సద్యస్ఫూర్తి, లాంగ్ టర్మ్ అండ్ రియల్ టర్మ్ రికాల్. అంటే ధారణలో రకరకాలు ఉన్నాయి, ధారణ గురించి చెప్తారు అవధానులు. లాంగ్ టర్మ్, షార్ట్ టర్మ్ మెమరీ, హౌ టు memorize things, that is separate topic. So that is by we achieve either by mnemonics, some గుర్తుగా పెట్టుకోవడం, ఎవరికి వాళ్ళు mnemonics తయారు చేసుకుంటే మంచిది అనమాట. దానికి కొంత ప్రాథమికంగా సలహాలు తీసుకోవచ్చు అనుభవజ్ఞుల ద్వారా, కానీ ఎవరికి వాడు ఆలోచన చేసి mnemonics తయారు చేసుకుంటే అది చాలా కాలం ఉంటుంది. ఇట్ లాస్ట్ లాంగ్ ఇన్ ద మైండ్. అది మెమొరీ. నెక్స్ట్ మల్టీ టాస్కింగ్, దట్ ఈస్ మల్టీ థ్రెడెడ్ ప్రాసెస్. ఒకేసారి ప్యారల్ ప్రాసెసింగ్ అంటాం మేము, అది చేయగలదు ఏఐ. కమింగ్ టు అవధానీస్ ఇంటెలిజెన్స్, ఏఐ సైమల్టేనియస్ హ్యాండ్లింగ్ ఆఫ్ 8 ఐటమ్స్. దానికి అవధానమే అది. ఒకేసారి 8 విషయాల మీద ఏకాగ్రత. ప్యారల్ ప్రాసెసింగ్ మైండ్ 64 బిట్ 120 బిట్ దాటిపోతుంది అనమాట. సో వీ కెనాట్ కంపేర్, స్ట్రిక్ట్లీ స్పీకింగ్, కంప్యూటర్ విత్ హ్యూమన్ కంప్యూటర్. దిస్ ఈజ్ బెస్టెడ్ బై గాడ్. భగవంతుడు ఇచ్చినదని దాన్ని మనం అభివృద్ధి చేసుకున్నాము. ఏమాత్రము పోలిక లేదు, దాని సాటి రారు. మానవ మేధకు సాటి లేదు, నా భూతో నా భవిష్యత్తు. కాకపోతే దానికి ఇది ఒక మనకు జ్ఞాతిలాగా అనమాట, అన్నదమ్ముల్లాగా. కాబట్టి దాన్ని ఉంచాల్సింది అవసరమే మన పాలోళ్ళు. తర్వాత క్రియేటివిటీ బేస్డ్ ఆన్ ఎగ్జిస్టింగ్ డేటా ప్యాటర్న్స్. ప్యాటర్న్ రికగ్నిషన్ ఈజ్ వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ డొమైన్ ఇన్ కేస్ ఆఫ్ ఏఐ. How it recognizes the pattern and how it recalls. Whereas AI, that is Avadhanis intelligence, is real-time poetic composition. Real-time poetic composition with strict metrics. అంటే చందో లక్షణాలను ఖచ్చితంగా పాటిస్తూ ఒక పద్యాన్ని రాయడం కానీ, ఒక సంస్కృత వృత్తాన్ని చేయడం కానీ పాటించిన నాడు ధర్మం ఏ విధంగా అయితే 4 పాదాలలో ఉంటుందో, పద్యాన్ని కూడా 4 పాదాలు పెట్టారు. కాబట్టి 4 కాలాల పాటు, 40 కాలాల పాటు నిలిచేది పద్యమే. ఇక ఏది వచనం నిలవదు. ఉదయం కూడా చెప్పారు చాలా విషయాలు పెద్దలు. కాబట్టి మనుషుడు సాధించవలసినటువంటి పురుషార్థాలు ఎన్ని? మానవుడు పుట్టిన తర్వాత సాధించవలసిన పురుషార్థాలు 4 చతుర్విధ పురుషార్థాలు అంటాం. ధర్మ, అర్థ, కామ, మోక్ష అంటాం. ఈ కాలం పిల్లలకి ఇవి చెప్తే ఎక్కువ చెవులకి. కాబట్టి మేమేం చెప్తామంటే లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ అంటాను నేను. అప్పుడు అర్థమవుతుంది. అర్థమైంది సార్. ఏమర్థమైందిరా అంటే, ధర్మాన్ని లైక్ చేయండి, అర్థాన్ని షేర్ మార్కెట్లో పెట్టండి, షేర్. తర్వాత కామాన్ని కామెంట్ చేయండి. ఆటోమేటిక్గా నువ్వు మోక్షాన్ని సబ్స్క్రైబ్ చేసుకుంటావురా. 4th వన్. ఈ 3 చూసుకుంటే 4వది భగవంతుడు చూసుకుంటాడు అంటే అప్పుడు అర్థమవుతుంది అనమాట. లేకపోతే అంతవరకు అర్థం కాదు ప్రజలకు. ఇది ధర్మ, అర్థ, కామ, మోక్ష. సో లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్. తర్వాత ఎమోషన్, మిమిక్స్ ఎమోషన్, సెంటిమెంట్ ఎనాలిసిస్. దిస్ ఓన్లీ మిమిక్. అది ఓన్లీ మిమిక్రీ యాడ్ చేస్తుంది. కానీ వేరే అవధాని ఎక్స్ప్రెసెస్ రస. ఆ రసం అనేది భావముతో కూడి ఒక పద్యం వచ్చినప్పుడు, ప్రేక్షకులు స్పందించినప్పుడు అది మాట్లాడుతుంది. ఆ ఆనందము ఈయనకంటే 2 రెట్టింపు ఆనందము ప్రేక్షకుల నుండి వస్తుందన్నమాట, కరతాళ ధ్వనులతోటి. అదే రసం యొక్క ఆఖరి దశ అనొచ్చు. కాబట్టి అది మన ఏఐలో ఉంటుంది. ఏఐ అంటే అవధానిస్ ఇంటెలిజెన్స్. తర్వాత రీజనింగ్,
algorithmic and logic circuits, whereas in case of artificial intelligence, మన దీంట్లో అయితే న్యాయ, తర్క, ఇంట్యూటివ్ లాజిక్, అవేర్నెస్, నో సెల్ఫ్ అవేర్నెస్. దానికి సెల్ఫ్ అవేర్నెస్ లేదు, మనం ఇస్తే ఉంటుంది, లేదు. వేరేస్ డీప్ రిఫ్లెక్టివ్ సెల్ఫ్ అవేర్నెస్ ఈజ్ దేర్ ఫర్ ఏఐ. దట్ ఇస్ ఏఐ అంటే అవధానిస్ ఇంటెలిజెన్స్. నెక్స్ట్, లాస్ట్ బట్ నాట్ లీస్ట్, ఎథిక్స్. Ethics is based on the program what we feed to it. అది thick-skinned computer or robo or what, it is thick-skinned, but whereas we are ethic-skinned. అవతలవాడు నేను పాకిస్తాన్ అనుకుంటూ thick-skinned, మనము చూపించాము ethic-skinned. మన యుద్ధం కూడా ethic-skinnedగా జరిగింది. ఇది లక్షణాలు. తర్వాత మెటాఫరికల్ కంపారిజన్. ఏఐ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి అవధానికి కంపేర్ చేస్తే, అవధాని ఏఐ ఈజ్ ఎ మిర్రర్. ఏఐ ఈజ్ ఎ మిర్రర్. ఆదర్శము అంటాం సంస్కృతంలో, అంటే అద్దము, ముకురము. మనం ఏం చూస్తే అది కనబడుతుంది అంతే, దానికి ఏం తెలియదు. కానీ వేరేస్ అవధాని ఈజ్ ఎ ల్యాంప్, జ్యోతి. తాను వెలుగుతూ కొన్ని వందల వేల జ్యోతులు వెలిగించి అంధకారం రూపుమాపగల శక్తి ఉన్నది జ్యోతికి. కాబట్టి అవధాని జ్యోతి లాంటి వాడు. తర్వాత రెండవ మెటాఫర్, ఏ ఈజ్ ఎ ట్రైన్డ్ ప్యారెట్, చక్కగా శిక్షణ ఇచ్చిన చిలుక లాంటిది. రామ 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 అంటే అనమంటే అంటుంది అంతే, దాని అర్థం తెలియదు, అందులో భావం తెలియదు ఆ రామచిలుకకి. కానీ వేరే అవధాని ఈజ్ ఎ క్రియేటివ్ సేజ్, క్రియేటివ్ సేజ్. తర్వాత ఏఐ హ్యాస్ గాట్ బైట్స్, బిఐటిఎస్, బైట్స్. వేరే అవధాని హ్యాస్ భావా. AI uses logic trees, so many logics will be there, whereas అవధాని uses consciousness, చైతన్యవంతుడు. ఇది తేడా అవధానికి ఏఐకి. దీనికి వచ్చిన శ్లోకం అనుష్టుప్లో, చిత్తే లీనం యథా జ్ఞానం స్మృతి ప్రజ్ఞా చ జాగృతి అవధానే తథా జాయే బుద్ధిర్జ్యోతిర్ప్రకాశతే. అంటే అవధాన సమయంలో జ్ఞానము, నాలెడ్జ్, స్మృతి, గుర్తుకు రావడం, ప్రజ్ఞ, ఆన్ ది స్పాట్, సద్యస్ఫూర్తి, అన్నీ ఒకే క్షణంలో ఉజ్వలంగా ప్రకాశిస్తాయి. అది ప్రకాశించిన నాడు, ఆ ప్రకాశించిన క్షణాన అవధానము సంపూర్ణమైనట్టు లెక్క. అది సభికుల నుండి వచ్చేటువంటి రెస్పాన్స్, జవాబు. అది అవధానం అంటే. కమింగ్ టు కృత్రిమ మేధ, ఏఐ అనేది యంత్రాలకు మానవ మేధస్సు లాంటి లక్షణాలను అందించేటువంటి ఒక శాస్త్ర విజ్ఞాన శాఖ మాత్రమే. ఒక వన్ ఆఫ్ ది వాట్ యు కాల్ ఈస్ ఫ్యాకల్టీ అంటాం మనం. మాకు ఇప్పుడు ఏఎంఏలో ఒకటి ఉన్నది మా కాలేజీలో, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మిషన్ లెర్నింగ్. పీపుల్ ఆర్ థ్రాంగింగ్ టువార్డ్స్ దట్ వన్. అన్ఫార్చునేట్లీ పేరెంట్స్ ఆల్సో బిహైండ్ ఇట్. ఐఎమ్ నాట్ డినయింగ్ ఇట్, బట్ what for, how for, whether my son or daughter deserves it or not, they are not seeing. ఏదో కాలేజీలో ఏఎంఎల్ రావాలా, కంప్యూటర్స్ రావాలా, ఏఐడిఎస్ రావాలా, వస్తాయి. ఎయిడ్స్ సరిగా చేసుకోకపోతే ఎయిడ్స్ గ్యారెంటీగా వస్తాయి వాడి ఉద్దేశంలో ఏఐ అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డేటా సైన్స్ అని. మా దగ్గర ఏఐడిఎస్ ఉన్నది, ఏఎంఎల్ ఉన్నది, సిఎస్సి, ఐటీ అన్నీ ఉన్నాయి. జాగ్రత్తగా లేకపోతే ఎయిడ్స్ వస్తుంది అంతే. కాబట్టి దీని లక్షణాలు మానవ మేధస్సుకు ప్రతిరూపంగా వివిధ కోణాల్లో దర్శించబడతాయి. కేవలం గణన కాదు ఈ కళ. ఇది తర్కము నేర్చుకోవడం, గుర్తుంచుకోవడం, నిర్ణయించడం, సృజనాత్మక వంటి గుణాలను కలిగి ఉంటుంది ఏఐ. ఈ కృత్రిమ మేధ ఏఐ యొక్క ముఖ్య లక్షణాలు ఏమయ్యా అంటే, ఫస్ట్ వన్, నాలెడ్జ్ రిప్రజెంటేషన్, జ్ఞాన ప్రతినిధానము. అంటే ఒక యంత్రము ప్రపంచాన్ని అర్థం చేసుకోవడానికి అవసరమైనటువంటి సమాచారాన్ని సేకరించి నిల్వ చేయగలగడం, దాన్ని సెమాంటిక్స్ అంటాం. రెండవది నేర్చుకునే సామర్థ్యం, లెర్నింగ్ ఎబిలిటీస్ అంటాం, మిషన్ లెర్నింగ్. మూడవది తర్కశక్తి, రీజనింగ్, దట్ ఈస్ సరైన నిర్ణయం తీసుకోవడం. తర్వాత అంటే ఉదాహరణకు క్రికెట్లో మాన్యువల్గా మనం గుర్తించలేనటువంటి చిన్న వెదర్ బాల్ స్టంప్కి తగిలిందా లేదా అనేది మిషన్ ద్వారా గుర్తిస్తున్నాం. మానవునికి కష్టం గుర్తించడము. వన్స్ అగైన్ రిపీట్ చేసి ఎస్ ఇట్స్ అవుట్ ఆర్ ఇట్స్ నాట్ అవుట్ అంటే అంత చక్కగా మనం గుర్తించగలుగుతున్నాం. ఇట్స్ పాసిబుల్ విత్ ఓన్లీ ఏఐ. నెక్స్ట్,
సమస్య పరిష్కరణ, ప్రాబ్లమ్ సాల్వింగ్, వివిధ మార్గాలను అంచనా వేసి ఉత్తమ మార్గాన్ని ఎంచుకోవడం. GPS బెస్ట్ ఎగ్జాంపుల్. అది చూపిస్తుంటుంది. ఒకసారి మనం పొరపాటున లెఫ్ట్ బదులు రైట్ తిప్పుతాం అనుకోండి, అక్కడి నుండి వంశగానే ఎలా రావాలో చూపిస్తుంది. అంటే ఎన్ని మార్గాలు ఉంటాయి. ఉదాహరణకు ఉదయం చెప్పారు నిషిద్ధాక్షరలో గట్టు ఇటువైపు అటువైపు అని. కాబట్టి ఆల్వేస్ దిస్ విల్ ఆల్సో షో యూ అదర్ వే. AI చూపిస్తుంది, GPS చూపిస్తుంది. పొరపాటు మనం రావాల్సిన మార్గంలో కాకుండా వేరే మార్గంలో వస్తే అది అక్కడి నుండి ఎలా చేరుకోవాలో లక్ష్యాన్ని చూపిస్తుంది అనమాట. దట్ ఈస్ ప్రాబ్లమ్ సాల్వింగ్ ఎబిలిటీ ఇట్ హ్యాస్ గాట్. తర్వాత న్యాచురల్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్, వెరీ గుడ్. ఇందాక వన్స్ అగైన్ ఐ విల్ రెఫర్ బ్యాక్ టు చిరంజీవి సాహిత్య టాక్. దేవనాగరిలో ఉందా, తెలుగులో రాలేదా, ఇవన్నీ డిస్కషన్లో వచ్చాయి. ఎస్, న్యాచురల్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్ పీపుల్ ఆర్ డూయింగ్ ఎ లాట్ ఆఫ్ వర్క్ ఇన్ దట్ వన్. అన్ని లాంగ్వేజ్లు వచ్చేస్తుంది, ఆల్మోస్ట్ వస్తున్నాయి, వస్తుంది కూడా. దేవనాగరి నుండి మన తెలుగు లిపిలోకి అన్ని లిపిలోకి వస్తుంది. దట్ ఈస్ విత్ ది హెల్ప్ ఆఫ్ NLP and LLP, large language models. In fact, we are doing a project also in our college, IKS, using large language models. తర్వాత స్వయం చాలక నిర్ణయాలు అంటే డ్రైవర్లెస్ కార్ ఈజ్ నవేడేస్ టెస్ కమ్. స్టిల్ ఇంకా అంత ఉపయోగంలోకి రాలేదు, కానీ ఆల్మోస్ట్ ఆల్ ఇట్ హ్యాస్ ల్యాండెడ్. ఇట్ ఈస్ బీయింగ్ యూజ్డ్ బట్ వెరీ వెరీ మీగర్. పీపుల్ ఆర్ ఫియరింగ్ టు ఆప్ట్ ఫర్ ఇట్. కారణం ఏంటంటే అలవాటు పడినాం కదా, త్వరగా మారలేం కదా. కాబట్టి డ్రైవర్లెస్ కారు, అటానమస్ కారుకు ఇంకా మనం దానికి ఇంకా మనం అలవాటు పడలేదు, కానీ వచ్చేసాయి. దట్ ఈస్ కాల్డ్ అటానమస్ డెసిషన్ మేకింగ్. తర్వాత ప్రకృతి నుండి అభ్యాసం, ఎన్విరాన్మెంటల్ లెర్నింగ్, పరిసరాలు గమనించి తగినగా మార్పులు చేసుకోవడం. దృష్టి, కంప్యూటర్ విజన్. తర్వాత భావనాత్మక మిమిక్రీ, క్రియేటివ్ సిమ్యులేషన్, కవితలు, చిత్రాలు, సంగీతం వంటివి సృష్టిస్తుంది. ఎస్పెషల్లీ చాలా టూల్స్ ఉన్నాయి, చెప్పబోతున్నాను. సాహిత్యానికి ఉన్నాయి, సంగీతానికి ఉన్నాయండి. కాబట్టి ఒక్క మాటలో చెప్పాలంటే మనస్సు లేని మేధస్సే, కానీ మనస్సుకు సమానమైన మేధస్సే కృత్రిమ మేధ. సో వాట్ ఈజ్ AI మీన్స్ మనస్సు లేని మేధస్సే, కానీ మనస్సుకు సమానమైన మేధస్సే కృత్రిమ మేధ అని డెఫినేషన్. కమింగ్ టు దినచర్యలో ఉపయోగాలు, మానవరహిత కార్లు, ఆరోగ్య హెల్త్ కేర్లో ఉన్నది, డిజిటల్ అసిస్టెంటు, బ్యాంకింగ్, సైబర్ క్రైమ్స్ ఐడెంటిఫై చేయడము. తర్వాత వ్యాపారంలో కూడా, దట్ ఈస్ షేర్ మార్కెట్లో కూడా ఇట్ విల్ ఏబుల్ టు గివ్ suggestion in which area you can invest, in which app, in which company you can invest now. Everything it gives AI. కాబట్టి యంత్రం మేధతో జీవించదు, కానీ మేధావి వలె స్పందించగలదు. అదే కృత్రిమ మేధ కళా వైభవం. కాబట్టి మనిషి చైతన్యం భగవంతుడిచ్చినది, యంత్ర మేధ కలిసి పనిచేస్తే వికాస పథం సంశయరహితం. దీనికి కొన్ని పురాణ ఉదాహరణలు. శృతధరుడు పాత్ర లేదు, కానీ శృతస్య ధరతి ఇది శృతధర అంటే విన్నది ధారణ చేయగలిగిన వాడు అని అర్థం. శృతధర అంటే దానికి అన్వయం ఏంటంటే న్యాచురల్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్, NLP, మెమొరీ మోడల్స్కు ఇది ప్రతిరూపం. లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్, LLM అంటాం. Nowadays it is picking up a lot. We are doing a project in our CBAT. I am one of the co-PA for that one. LLMs. తర్వాత GPT లాంటి ఏ మోడల్స్ కాకుండా అవి విన్నట్టుగానే గుర్తుపెట్టుకొని అది తిరిగి రిపీట్ చేయగలదు. రెండవది హనుమంతుని శబ్దస్మృతి, సుందరకాండ. నాన్ ఋగ్వేదో వినీతస్య నా యజుర్వేద ధారణ అంటాడు కిష్కింధకాండలో. రాముడు లక్ష్మణుడితో అతని మాటలు విన్న తర్వాత అందరికీ తెలిసిందే. అంటే ఋగ్వేద వినీతుడు కానీ యజుర్వేదంలో ధారణ కానీ అయితే తప్ప ఇటు చక్కగా మాట్లాడలేడు. అంటే అంత చక్కటి ధారణాశక్తి గలవాడు మన ఆంజనేయ స్వామి వారు. దీనికి ఒక చిన్న శ్లోకం చెప్తాను. నచ విస్మృతి
నచ విస్మృతి విస్మృతి సావధానే. రెండవ లైను నచ విస్మృతి, రెండవ లైన్ చెప్తాను తర్వాత మొదటి. శృతస్య నచ వేదనం, నచ విస్మృతి, నచ విస్మృతి, విన్నది మర్చిపోవాలి. ఏదైతే కానీ విన్నానంటే అది మర్చిపోడు ఆంజనేయ స్వామి వారు. నేను చెప్తాను, మధ్యలో గుర్తుకొస్తుంది మరి అది. విస్మృతి అహం విస్మృతవాన్, అది హనుమంతుల వారి గురించి చిన్న అనుష్ఠుప్ శ్లోకము. తర్వాత కృత్రిమ మేధస్సు అన్వయము, ఏఐ వాయిస్ అసిస్టెంట్. ఉదయం చెప్పాను పావులూరు వారితో శ్లోకం మరి. నచ విస్మృతి. తర్వాత ఏఐ వాయిస్ అసిస్టెంట్, సిరి, అలెక్సా అనేది కూడా అలాంటిదే అండి. స్పీచ్ టు టెక్స్ట్, ఏఐ, లాంగ్ టర్మ్ మెమరీ సిస్టమ్స్, ఇవన్నీ కూడా కృత్రిమ మేధస్సుకు అన్వయం. నెక్స్ట్ థర్డ్ వన్, దక్షిణామూర్తి నిశ్శబ్ద బోధన, వయం సర్వే జానీమః. చిత్రం వటతరోర్మూలే వృద్ధా శిష్యా గురోర్యువా, గురోస్తు మౌనం వ్యాఖ్యానం శిష్యాస్తు చిన్న సంశయా. అది దక్షిణామూర్తి యొక్క నిశ్శబ్ద బోధన. అంటే మన కమింగ్ టు అవర్ ఏఐ, కంప్యూటర్ విజన్, డేటా డ్రివన్ ఇంట్యూషన్, ఇంప్లిసిట్ ఏఐ ఇన్ఫరెన్స్, ఆల్ టుగెదర్ దిస్. అంటే దీన్ని చెప్పడం ఉద్దేశం ఏంటంటే, వాట్ ఎవర్ వీఆర్ నౌ ఐడెంటిఫైయింగ్ ద ఏఐ క్యారెక్టరిస్టిక్స్, దే ఆర్ ఆల్రెడీ ఎగ్జిస్టెడ్ ఇన్ అవర్ పురాణాస్, అవర్ ఓల్డ్ ఎపిక్స్, దే ఆర్ దేర్, బట్ నాట్ ఇన్ డైరెక్ట్ ఫామ్, ఇండైరెక్ట్ ఫామ్. అది మనము ఫీల్ కాగలగాలండి. నా భారతీయత సంస్కృతిలో ఇవి ఆల్రెడీ నిక్షిప్తమై ఉన్నాయి, కాబట్టి పరోక్షంగా ఉన్నాయి అని కనుక మనం ఆత్మవిశ్వాసం ఉంటే దీన్ని మనం అధిగమించడానికి అవకాశం ఉంటుంది. అంతేగాని ఇది మనకేం తెలియదు, ఫస్ట్ టైం వింటున్నాము అనేటువంటి పర సంస్కృతి వ్యామోహంలో ఉండకూడదు. తర్వాత నెక్స్ట్, ప్రపోజ్డ్ సపోర్టింగ్ టూల్స్, ఏ టూల్స్ ఏవే ఉన్నాయి జస్ట్ చూసాక చెప్తాను. ఫస్ట్ వన్ ఛందస్ ఏ, ఇందాక చెప్పాడు అబ్బాయి, మీటర్ వ్యాలిడేటర్. అంటే ప్రాథమిక దశలో ఉన్నటువంటి కవి లేక ఔత్సాహికులు తాను ఏదైనా తన మనసుకు తోచింది 4 పాదాలు రాసిస్తే, సమయానికి గురువు లేకపోతే, బరువైన పుస్తకాలు దగ్గర లేకపోతే, సెల్ ఫోన్ అంటూ చేతిలో ఉంటే ఛందస్ ఏకి వెళ్ళి చెక్ చేసుకోవచ్చు కరెక్టా కాదా అని. పూర్తి దాని మీద నమ్మకం పెట్టుకోకూడదు, పూర్తి ఆధారపడకూడదు, జాగ్రత్తగా ఉండాల్సివా, అది మాత్రం నిజం. పూర్తి టోటలీ వీ షుడ్ నాట్ సరెండర్ టు ఇట్, బట్ యూ షుడ్ మేక్ దట్ ఇట్స్ ఎ టూల్, వీ హ్యావ్ టు మేక్ యూజ్ ఆఫ్ ఇట్, దట్స్ ఆల్. యూ షుడ్ నాట్ టోటల్ డిపెండ్ అపాన్ దట్ వన్. ఒక గోడకు మేకు కొట్టాలంటే మనకు సుత్తి కావాలి, సుత్తి టూల్ మాత్రమే, కానీ మేకు గోడ ముఖ్యము. అది ఆ విధంగా మనం ఉపయోగించుకుంటే దాన్ని మన పని జరుగుతుంది అనమాట. నెక్స్ట్ సెకండ్ వన్, స్పీచ్ టు టెక్స్ట్ ఏఐ. మనం మాట్లాడుతుంటే అది టెక్స్ట్ చేస్తుంది వాయిస్ని గుర్తుపట్టి, చాలా వచ్చేసాయి. స్పీచ్ టు టెక్స్ట్, ఇండిక్ వాయిస్ ఇన్పుట్. ఒకప్పుడైతే మనము స్టెనోని పెట్టుకునే వాళ్ళం, షార్ట్ హ్యాండ్ నేర్చుకునే వాళ్ళని, ఇప్పుడు అవసరం లేదు. షార్ట్ హ్యాండ్ యాజ్ అబ్సలేట్. భాష వాళ్ళు డిక్టేట్ చేస్తే రాసుకొని షార్ట్ హ్యాండ్లో తిరిగి దాన్ని డీకోడ్ చేసి టైప్ చేసి తీసుకొచ్చేవాళ్ళు స్టెనోస్. ఇప్పుడు అవసరం లేదు బికాస్ ఆఫ్ దిస్ టూల్. నెక్స్ట్, వేవ్ ఫామ్ అనలైజర్ ఫర్ పొయిటిక్ మెమరీ ట్రైనింగ్. ఇది చాలా అవసరం అండి. ప్రతి ఒక్క అవధానికి ఒక బాణీ ఉంటుంది, అది ఏ రాగమైనా కావచ్చు. అనురాగంగా ఉంటే చాలు. అది రకరకాల వ్యక్తులు రకరకాల రాగాలను ఆశ్రయిస్తుంటారు, మంచిదే. అంటే ముఖ్యంగా చంపకమాలని ఇలా ఈ పద్యాన్ని ఇలా చెప్పాలి ఈ రాగంలో అనుకొని ఉంటారు వాళ్ళు. అప్పుడు ఆటోమేటిక్గా గుర్తుండిపోతుంది. దాన్ని మనం వేఫామ్ అనలైజ్ చేస్తే మనం పాడితే వేఫామ్ వస్తుంది. దాని ప్రకారంగా నెక్స్ట్ టైం మనం ఏదైనా అక్షరం తప్పు చెప్పినా సరిగ్గా ఉచ్చరించకపోయినా చెప్తుంది అనమాట, ఇక్కడ లోపం ఉందని. దాన్ని బట్టి మనం తిరిగి గుర్తు తెచ్చుకోవడం కానీ లేక సమానం పదం కానీ వేసుకోవచ్చు. దట్ ఇస్ కాల్డ్ వేవ్ ఫామ్ అనలైజర్ ఫర్ పొయిట్రిక్ మెమరీ ట్రైనింగ్. ఇట్ ఇస్ ఓన్లీ ఫర్ ట్రైనింగ్ టూల్ అండి ఇది. ట్రైనింగ్ శ్లోక పఠన సమయంలో గతి, తాళము, ఆలాపన స్పష్టతగా గుర్తించగల ఒక టూల్. తర్వాత
దీనికి టూల్ పేరు అడాసిటీ సానిక్ విజువలైజర్. నేను ఇచ్చేసాను కాబట్టి మీ అందరి దగ్గర ఉన్నాయి ఇదంతా కూడా నోట్స్ చూసుకోవచ్చు. నెక్స్ట్ వన్, ఏ పవర్డ్ సమస్యాపూర్ణ ట్రైనర్ ఆల్సో ఇస్ దేర్. ఏ పవర్డ్ సమస్యాపూర్ణ ట్రైనర్. ప్లీజ్ రిమెంబర్, వన్స్ అగైన్ ఐఎమ్ టెలింగ్ యూ, కాషన్, డోంట్ డిపెండ్ అపాన్ దిస్ వన్. ఇట్ ఇస్ సర్వెంట్ ఓన్లీ, యు ఆర్ ద మాస్టర్. అది గుర్తుపెట్టుకోవాలి ఎప్పుడు కూడా. పొరపాటున దానికి మనం దాసోహమైనామంటే అంతే, తప్పులు చెప్తుంది. ఎందుకంటే నేను ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్లో వాడాను దాన్ని, నాకు సబ్జెక్ట్ తెలుసు కనుక ఆ తప్పులో నేను తప్పు కొట్టినప్పుడు క్షమించండి ఆర్య అని వన్స్ అగైన్ ఇట్ ఈస్ రీడూయింగ్ ఇట్. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి, బీ కేర్ఫుల్. వన్స్ అగైన్ ఐమ్ టెలింగ్ యూ, సిగరెట్ స్మోకింగ్ ఈజ్ ఇంజూరియస్ టు హెల్త్. తాగండి, కానీ పెట్టెలు మేము అమ్ముతున్నాము, దానికి రాసి ఉంటాం పెట్టె మీద, మీరు ఇష్టం. తర్వాత నెక్స్ట్, కావ్య మెమొరీ గ్రిడ్ అండ్ ఫ్లాష్ కార్డ్స్ సిస్టమ్. అంటే శ్లోకాలని విడగొట్టి, అంటే భావము పద్యము దాని యొక్క అన్వయము చేసి కూడా ఇస్తుంది మనకు. నెక్స్ట్, ఓసిఆర్ ఆప్టికల్ క్యారెక్టర్ రికగ్నిషన్ టూల్స్ ఫర్ శ్లోక ఆర్కైవ్స్. ఇందాక తమ్ముడు చెప్పాడు archive.com org, సేమ్ థింగ్, డిజిటైజేషన్. తర్వాత ఇండిక్ శ్లోక ఆర్కైవ్స్ అండ్ ఆన్లైన్ రిసోర్సెస్, ఈ సేమ్ థింగ్ అనుకుంటా, రిపిటేషన్ కాకూడదు ఇది. తర్వాత టూల్స్ అండ్ రిసోర్సెస్ ఫర్ మోడర్న్ అవధాని, లాంగ్వేజ్ అండ్ పోయిటిక్ ఎక్సలెన్స్, sanskritdictionary.com. కొన్ని రిపీట్ అయ్యాయి, చూసుకోవచ్చు మీరు. chandas.info, spokensanskrit.org, వ్యోమ లింగ్విస్టిక్ ల్యాబ్స్, కావ్యధార యాప్, వ్యోమ, ఇవన్నీ కూడా లాంగ్వేజ్ కోసం అండి. కాగ్నిటివ్ స్కిల్స్ బిల్డర్స్, ల్యూమాసిటీ, ఎలివేట్, పీక్, కాగ్నిఫిట్, బ్రెయిన్వెల్. తర్వాత నాలెడ్జ్ అండ్ రెఫరెన్స్ రిపాజిటరీస్, ప్రతిలిపి, భారతీయ కవితా పోర్టల్, వికీపీడియా తెలుగు అండ్ సాంస్క్రిట్, గూగుల్ స్కాలర్, ఇవన్నీ కూడా. కోరా క్వశ్చన్ అండ్ ఆన్సర్స్, స్టాక్ ఎక్స్చేంజ్, లింగ్విస్టిక్స్ అండ్ లిటరేచర్. ఏఐ బేస్డ్ ప్రాక్టీస్ టూల్స్, చాట్ జీపీటీ. సో బీ కేర్ఫుల్, ఇట్ ఈస్ చీట్ జీపీటీ ఆల్సో. ఇఫ్ యూ ఆర్ నాట్ అలర్ట్, ఇట్ విల్ చీట్ అస్. చీట్ జీపీటీ got chat GPT. Generating poetic prompts, riddles, samasya questions and simulate pruchakas. Bard and Claude AI, context aware writing aids, word tune, Grammarly software undandi. Performance and broadcasting, Audacity, chala bagundi Audacity app, Anchor.fm YouTube channel. Heritage and inspiration sources, Google Arts and Culture in India selection. డిజిటల్ శిక్షాపత్రి, గీతా ప్రెస్ ఆర్కైవ్స్ చెప్పాడు తమ్ముడు, గ్రంథ సంగ్రహ, ఇవన్నీ కూడా. ఎందుకంటే మోరాలెస్ రెండు టాపిక్స్ ఒకటే కాబట్టి కొన్ని వెబ్సైట్స్ అవి పునరావృతమైనాయి, మీరు గమనించగలరు. అయిపోయింది, చివరికి వచ్చేసాను. వాక్కు పరిమితమైన చోట మౌనం పరిపూర్ణత. వాక్కు పరిమితమైన చోట మౌనం పరిపూర్ణత. శబ్దబోధ వృద్ధి అయినప్పుడే మౌనబోధ పెళ్ళుబుకుతుంది. శబ్దబోధ వృద్ధి అయినప్పుడే మౌనబోధ పెళ్ళుబుకుతుంది. అంటే గురోస్తు మౌనం వ్యాఖ్యానం శిష్యాస్తు చిన్న సంశయా. సత్యం మౌనంగా వెళ్ళి విరుస్తుంది అనుభూతిగా. ఏకం సత్ విప్రా బహుదా వదంతి. ఓం శాంతి శాంతి శాంతి. ధన్యవాదः. Any questions? Welcome from the audience. ఏ క్వశ్చన్ నేను అడగచ్చు, నాకు తెలిసినంత సమాధానం చెప్తాను. రిగార్డింగ్ దిస్ వన్, ఎనీ డౌట్స్? మీకు ఎవరికి సందేహాలు లేవంటే బాగా అర్థమైందని అర్థము, లేదా ఏమి అర్థం కాదని అర్థము, రెండే. ధన్యవాదः. వయం విరమామः. అదే సురేష్ బాబు గారు చెప్పినట్టు, మా అబ్బాయిని మేము సన్నప్పుడు పైకి ఎగిరేస్తుంటాం, అంత పెద్దోడు కావాలని. మా అబ్బాయి సాఫ్ట్వేర్ కంపెనీ పెట్టాడు బెంగళూరులో. అదేవిధంగా నేను ఇంజనీరింగ్ టీచ్ చేశాను అంతే. ఈ అబ్బాయి ఇప్పుడు పిహెచ్డి, ఎంటెక్, ఎవ్రీ ఇయర్ పిహెచ్డిని ప్రొడ్యూస్ చేస్తున్నాడు. దట్ ఈస్ వాట్ ద గ్రేట్ హ్యాపీనెస్ ఫర్ అస్ వెన్ అ స్టూడెంట్ కమ్స్ అప్. దెన్ రీసెంట్గా నేను 1009 సూర్య నమస్కారాలు చేశాను యోగాలో.
అదే యోగాలో చెప్తుంటారు మా సారు, యూ హ్యావ్ టు పనిష్ ద బాడీ, అదర్వైజ్ బాడీ విల్ పనిష్ యూ అని. ఆ విధంగా థ్యాంక్ యూ వెరీ మచ్. అంతేనండి సార్, చదువుతాను సార్. వారు శేషాచలపతి గారు. పేపర్లో బెంగళూరుకు సంబంధించి ఒక న్యూస్ వచ్చింది. నేను ఎందుకు చదువుతున్నానంటే దీంట్లో 1009 సూర్య నమస్కారాలు చేశారని ఉంది. నేను ప్రతి ఆదివారం 108 సూర్య నమస్కారాలు మార్నింగ్ 1 గంట 42 నిమిషాల్లో 108 నాన్ స్టాప్గా చేస్తాను. అయితే వీరు ఏం చేశారంటే 4:30 నుండి రాత్రి 7:30 వరకు మధ్య మధ్య గ్యాప్ ఇచ్చుకుంటూ 5 మినిట్స్ 10 మినిట్స్ గ్యాప్ ఇస్తూ చేశారు. అందుకోసము ఇది నేను చదువుతానని తీసుకున్నాను, ఎందుకంటే మా ఇద్దరికి సామ్యం ఉంది కాబట్టి. సూర్య నమస్కారాలు చేయడం అంత ఈజీ కాదు. బ్రీతింగ్ మీద, హార్ట్ బీట్ మీద, తర్వాత శరీరాన్ని వంచడం అనేది చాలా కష్టమైన పని. అయినప్పటికీ ఆ ఏజ్లో, అంటే మేము 63, వాళ్ళు 73 దాటారు. ఎంత మీది? 75. అంటే మాకన్నా 10 సంవత్సరాల వయసు ఎక్కువ ఉన్నప్పటికి కూడా క్రీడలు సామాజిక సేవ ద్వారా నిత్యం క్రియాశీలంగా ఉండవచ్చునని శేషాచలపతి నిరూపిస్తున్నారు. 75 ఏళ్ల వయసులోనూ సైక్లింగ్, స్విమ్మింగ్, మారథాన్, బ్యాడ్మింటన్ క్రీడల్లో రాణిస్తున్నారు. ఈ నెల 4న రథసప్తమి సందర్భంగా మహాలక్ష్మి లేఅవుట్లోని ప్రసన్న వీరాంజనేయ యోగా కేంద్రంలో 1009 సూర్య నమస్కారాలు వేయడం ద్వారా ఓ సరికొత్త రికార్డును నెలకొల్పారు. ఉదయం 4:30 గంటల నుంచి సాయంత్రం 7:30 గంటల ద్వారా సూర్య నమస్కారాలు చేశారు. ఆయన స్ఫూర్తితో వీరాంజనేయ యోగా కేంద్రంలో ఎంతోమంది యువత సూర్య నమస్కారాలు చేశారు. 2024 నవంబర్లో తమిళనాడులోని సేలంలో జరిగిన సీనియర్ బ్యాడ్మింటన్ పోటీల్లో డబుల్స్ అండ్ లక్కీ డబుల్స్ విభాగంలో రన్నరప్గా నిలిచి సిల్వర్ మెడల్ను సాధించారు. ఇటీవల జనవరిలో చెన్నైలో జరిగిన ఆల్ ఇండియా మాస్టర్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ ఛాంపియన్షిప్లో 25 పవర్ యోగా విభాగంలో కాంస్య పథకాన్ని సాధించారు. ఇట్లా వీరికి సంబంధించిన అనేక రికార్డులు కూడా ఈ పేపర్లో ఉన్నాయి. ఇది విద్యార్థులు చదవండి, ఎందుకంటే మన యోగా కూడా ఒక రకమైనటువంటి మానసిక క్రీడ. కాబట్టి ఈ సందర్భంగా శేషాచలపతి గారి స్ఫూర్తిని మేము తీసుకొని మేము కూడా ఆ వయసులో 1008 చేయడానికి ప్రయత్నం చేస్తాం. ఇది మా యోగా కేంద్రంలో నేను చూపించి ఒక సండే మేము కూడా ప్రయత్నం చేస్తాం. 108 చేస్తున్నాం కాదు 75 సంవత్సరాల వయసులో 1009 చేశారని ఇది స్ఫూర్తిగా చూపించి మేము కూడా మొన్న లాస్ట్ ఇయర్ ప్రయత్నం చేసాము. 500 వరకు వచ్చాము. కాకపోతే మధ్య మధ్యలో హాఫ్ అన్ అవర్ గ్యాప్ తీసుకుంటూ 500 చేసాం. నెక్స్ట్ ఈ స్ఫూర్తితో 1009 చేసిన తర్వాత అవసరమైతే వారిని పిలిపిస్తాం ఒకసారి. రైట్. ఇప్పుడు మా అధ్యక్షులు శర్మ గారు, ఆముదాల మురళి గారు వచ్చి అతిథులను సన్మానించవలసిందిగా కోరుతున్నాం. చాలా గొప్ప పాఠాన్ని మనం విన్నాం. వారు ఇందాక చెప్పిన మాటలలో దాని సారాంశం అంతా ఒక మాటలో చెప్పాలంటే మానవ మేధస్సుకు కృత్రిమ మేధ ఏమాత్రం సరిసమానమైంది కాదు. కానీ మనస్సు లేని మేధస్సే కానీ మనస్సుకు సమానమైన మేధస్సే కృత్రిమ మేధ అని వారు చెప్పిన మాట అది నిజం. యంత్రం మేధతో జీవిస్తుంది కానీ మేధావి వలె స్పందించదు. ఇంత మంచి మాట చూడండి. అదే కృత్రిమ మేధ, కళావైభవం. మనిషి చైతన్యం, యంత్ర మేధ ఇవి రెండు కలిస్తే మానవ వికాసం అది అవుతుంది అని అవధానక విద్య వికాసానికి సంబంధించినటువంటి దానికి అంటే మన మేధ కలవాలి, తర్వాత యాంత్రికపరమైనటువంటి విజ్ఞానాన్ని అవధానాలు పెంపొందించుకోవాలి. ఈ రెండూ కలిస్తే అద్భుతాలు సాధించవచ్చని వారు నిరూపించారు. వారు గొప్ప గొప్ప ప్రయోగాలు చేశారు. విద్యార్థులను ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా ఎలా మేధావులుగా మలచవచ్చో వారు ప్రాక్టికల్గా నిరూపించారు. మరొక గొప్ప విశేషం ఏంటంటే ఇవాళ అవధాన విద్యా వికాస పరిషత్తు తెలుగు విశ్వవిద్యాలయంతో కలిసి ఒక సంయుక్తంగా ఈ కార్యక్రమాన్ని చేయగలగడానికి వారు మధ్యవర్తిగా నిలబడ్డారు. అది గొప్ప విశేషం. అంటే ఇవాళ మీరు పొందే సర్టిఫికెట్లకు కారణం వారు చేసినటువంటి ఎఫర్ట్స్.
అందుకను మా సురేష్ బాబు గారిని, వారు ఇవాళ కాదు మాకు పరిచయం, 20 ఏళ్ల నుంచి పరిచయం. 20 ఏళ్ల నుంచి ఎక్కడెక్కడ అవధానాల కార్యక్రమాలున్నా, ఏదున్నా కూడా, ఉపన్యాసాలున్నా, ధార్మిక సాహిత్యపరమైన అంశాలున్నా వారు ఒక యోగిలాగా వచ్చి కనబడతారు. కానీ వారు పనిచేసేది చైతన్య భారతి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, అంటే ఒక శాస్త్ర సాంకేతిక పరమైనటువంటి రంగంలో వారు ప్రొఫెసర్గా ఉంటూ ఆధ్యాత్మిక ధార్మిక విషయాలలో వారు ఎంత గొప్ప నిష్ణాతులో మనకు తెలుస్తుంది. ఒక గొప్ప సైంటిస్ట్. ఇవాళ భారతదేశంలో ఈ దాన్ని ఏమంటారు సార్, ఇండియన్ నాలెడ్జ్ సిస్టమ్స్ని, భారతీయ జ్ఞాన పరంపరను అధ్యయనం చేసి సాధికారికంగా చెప్పగలిగినటువంటి 20 మందిలో వీరొకరు. అది వీరి గొప్పతనం. అటువంటి సురేష్ బాబు గారు ఇవాళ చాలా మంచి విషయాల్ని మీకు అందించారు. ఇవన్నీ నేను 4వ మన అవధాన విద్యా వికాస పరిషత్తు గ్రూపు దాంట్లో పెట్టాను, 4వ శిబిరం గ్రూపులో పెట్టాను. జాగ్రత్తగా మీరు అధ్యయనం చేసుకోవచ్చు, చాలా విషయాలు మీకు తెలుస్తాయి. ధన్యవాదాలు. ఇంకొక చిన్న విషయం చెప్పాలి వీరి గురించి. ఈ మధ్యలో నేను శర్మ గారు వీరింటికి భోజనానికి వెళ్ళాం. వెళితే 2 విశేషాలు కనిపించాయి. వీరి ఇంటిపైకి వెళ్ళడానికి 60 మెట్లు ఉన్నాయి. ప్రతి మెట్టుకు ప్రభవ విభవ అని తెలుగు సంవత్సరాల పేర్లు రాస్తున్నాయి. అలాగే కాలింగ్ బెల్ లేదు, ఒక గంట కొట్టారు, బయట నుండి ఎవరైనా వస్తే ఆ గంట కొట్టాలి. ఆ ప్రాంతంలో ఎవరైనప్పుడు ఆ గంట ఉన్న సారా అని అంటారు. అలాగే వీరి బెడ్రూమ్స్కు ప్రతి బెడ్రూమ్కి ఒక పేరు చెప్పండి సార్. అదిగా చెప్తాను. మాది 3 తలాలు, 3 ఫ్లోర్స్. కిందది ఇంద్రకీలాద్రి గ్రౌండ్ ఫ్లోర్. ఫస్ట్ ఫ్లోర్ వచ్చేసి తిరుమల, సెకండ్ ఫ్లోర్ వచ్చేసి యాదగిరి. 3 ప్రాంతాలకు ప్రతీకగా పేరు పెట్టినప్పుడు మేమున్నది తిరుమలలో, అంటే ఫస్ట్ ఫ్లోర్లో ఉంటామన్నమాట. అక్కడ 4 రూములు ఉన్నాయి. 4 రూములకు శంకరాచార్యుల వారు కాలినడకన వెళ్ళి 4 స్థాపించే పీఠాలకు, ఆ పీఠాలకు ప్రతీక పేరుగా పెట్టుకున్నాను. మా బెడ్రూమ్కి శృంగేరి పెట్టాను, వంటిలకు పూరి, తర్వాత బదిరి, ద్వారక, ఆ పేర్లతోనే పిలుస్తాం మేము. ద్వారకగా వెళ్ళి తీసుకురా పేరునట్టు తీసుకొస్తాడు మా అబ్బాయి చిన్నప్పటి నుండి. మా కాలనీ అందరికీ తెలుసు అనమాట. పైన సెకండ్ ఫ్లోర్ యాదగిరిలో 2 రూములు ఉన్నాయి, ఒకటి బాసర, ఒకటి కీసర. బాసర అంటే మా పిల్లలు చదువుకునే రూమ్ అనమాట, సరస్వతి నిలయం. అక్కడ అన్ని పుస్తకాలు మొత్తం అన్నీ ఉంటాయి, అవార్డ్స్ అన్నీ అక్కడ ఉంటాయి. అందులో అది బాసర. పక్క ఎవరు గెస్ట్లు వచ్చినా కీసరా ఉండొచ్చు. ఇది మా వార అభిమానం చెప్తున్నా కానీ 20 ఏళ్ళ క్రితం రాసి పెట్టాను నేను, ఇప్పుడు కాదు. అందువల్ల నేను IKS ఇండియన్ నాలెడ్జ్ సిస్టమ్స్లో రాణించగలిగాను. నవ్ ఐఎమ్ ద UGC AICT NPaneled Master Trainer for faculty in HEI, Higher Education Institutions, and especially in Vedic Mathematics. Vedagantamlo, I am one among 20 in India. I am proud to say. I will be able to train. In fact, I thought of giving some tips to students in Vedic Mathematics. ఇది అవధానానికి సంబంధించి కాకపోయినా పిల్లలు స్కూల్ చదువుతున్నారు కాబట్టి వాళ్ళకు ఒక 5 నిమిషాలు వీళ్ళు సమయం ఇస్తే 2 ట్రిక్స్ చెప్దాం అనుకుంటున్నాను, వాళ్ళకి ఉపయోగపడుతుందని. ఇది అవధానేతర కళ. ధన్యవాదాలు. నమస్తే. అప్పుడు 1980లో స్టార్ట్ చేసాము నాన్ ఫార్మల్ టెక్నికల్ కోర్సెస్ అని. AMIకి, ఇండియన్ ఇంజనీరింగ్ సర్వీసు, గేట్ ఎగ్జామ్స్కి అంతా అప్పుడు నుంచి స్టార్ట్ చేసి మేము చాలా మంచిగా వచ్చాము. సో ఇప్పుడు నౌ ఫర్ లాస్ట్ 10 years ఐఎమ్ ఇన్ ద సేవా డూయింగ్ మ్యాథమెటిక్స్ అండ్ ఫిజిక్స్, ఫిజిక్స్ అండ్ మ్యాథమెటిక్స్ క్లాసెస్ ఫర్ 10th and 11th
for all the government colleges till little higher level of IIT level. I am helping them. So this was my last. Okay. మీ శిబిరానికి వచ్చిన తర్వాత మీరు ఎట్లా? Oh, very nice. చెప్పండి. Very nice. Very good. I am extremely happy. Last year. ఇదేమన్నా సమాజానికి ఉపయోగపడే పనేనా? ఎట్లా? చెప్పండి. Okay, sir. Definitely, sir. See, we are. I attended last time. Satavadhaniki వచ్చాను, sir. Last time I came, I was so much delighted after seeing that. Then this time, see, సప్తాహ 7 days ఇక్కడ ఉండాలని వచ్చాను. నాకు సార్ చెప్తున్నాడు లాడ్జికి పోండి లేదా సురేష్ బాబు అరేంజ్ చేస్తాను అన్నీ సార్. నాకు బాగుంది, అందరు ఫ్రెండ్స్తో ఉన్నాము. అండ్ పొద్దున్న లేస్తానే గోవును నమస్కారం చేసుకుంటాము, గోవుని టచ్ చేస్తున్నాము. సో ఇక్కడ వచ్చిన అవధానులందరూ బాగా చెప్పారు, చాలా సంతోషమైంది. మా ఫ్రెండ్ కూడా ఈజ్ మిస్టర్ రాధాకృష్ణ, ఈజ్ రిటైర్డ్ ఫ్రమ్ ది సెంట్రల్ గవర్నమెంట్. హీ ఈజ్ కమింగ్ టుమారో టు అటెండ్ దిస్ ప్రోగ్రామ్ ఫర్ 3 days. సో ఈ అవధానం ఇలాంటివి చేయాలి, చాలా బాగున్నాయి కూడా, అందరికీ అనుకూలమవుతుంది. అండ్ ఈవెన్ బెంగళూరులో కూడా ఇఫ్ పాసిబుల్ ఐ వాంటెడ్ టు అరేంజ్ సార్, బికాస్ వీ హ్యావ్ ఆల్ ఫెసిలిటీ ఉంది సార్. పర్టికులర్లీ సార్ గారు మార్నింగ్ క్వశ్చన్ మేము నైట్ 11 to 12 వరకు డిస్కస్ చేసాం, క్వశ్చన్స్ అన్ని ఆర్గనైజ్ చేశాడు. ఇలాంటివి చాలా బాగున్నాయి. ఇన్ఫ్యాక్ట్ ఆల్ ఆఫ్ అస్ హ్యాస్ టు రియలీ కోఆర్డినేట్ అండ్ కోఆపరేట్ అండ్ వీ షుడ్ అటెండ్ ఎవ్రీ టైమ్. అండ్ ఐ డిసైడెడ్ ఆల్రెడీ, ఐ టోల్డ్ సార్ another 5 years I will be coming, sir. So I told him and I am very happy. Okay, thank you so much. Summer? School? అష్టావధానం ఏది అనుకున్నదా? వద్దులే, సీక్రెట్గా వద్దులే, చెప్పమంటాడు సార్. రండి రామ్మా, నువ్వు వైఫ్ వచ్చింది. మీరు కూడా రండి. అమ్మ నీరజాక్షి గారు రండి, దయచేసి రండి వీధికి. చాలా చక్కని కుటుంబం వీరిది. కమ్మటి భోజనం పెట్టారు ఈ మేడం గారు. వాళ్ళ ఇంటికి వెళ్ళాము, రోజంతా ఉన్నాం. నేను ఆచార్య గారు మేము ఏమనుకున్నాం అంటే ప్రొఫెసర్ గారి ఇంటికి వెళ్తున్నాం, అట్లా వెళ్ళి కలిసి ఇట్లా వెళ్ళిపోదాం అనుకున్నాం. కానీ వాళ్ళ ఇంటికి వెళ్ళిన దగ్గర నుంచి మేము ఎంత ఆనందంలో తెలియాడామంటే మంచి రాయలసీమ రుసులని చూపించారు ఆ తల్లి. ఇంకా అవకాశం ఇవ్వలేదట. అంటే మేము తిండి తిని అరగించుకునేసి దాటిన తర్వాత వచ్చాం మీ దగ్గరికి. మేము కొంచెం ముందు వచ్చి సరే. ఇప్పుడు సురేష్ బాబు గారు పిల్లల గురించి మ్యాథమెటిక్స్ ట్రిక్స్ చెప్తారు, 2 నిమిషాలు, అది వినండి. కొంతవరకు కవి కానివాడు గణితజ్ఞుడు కానేరడు. కొంతవరకు కవి కానివాడు గణితజ్ఞుడు కానేరడు. మనము ప్రాచీన గణితజ్ఞులు తీసుకుంటే ఆర్యభట్ట, భాస్కరాచార్య, వీళ్ళు ఎవరిని తీసుకున్నా కూడా వాళ్ళందరూ కూడా ఆస్ట్రాలజీలో నిష్ణాతులు. ఎందుకు అంటే ఆస్ట్రాలజీ అంటేనే గణితం కాబట్టి కొంతవరకు కవి కానివాడు గణితజ్ఞుడు కానేరడు మొట్టమొదటిది. తర్వాత రెండవది, గణితజ్ఞుడు అంటే ఎందుకంత మ్యాథమెటిక్స్కి అంత ఇంపార్టెన్స్ అంటే వృత్తాన్ని చతురస్రీకరింపవచ్చేమో కానీ గణితజ్ఞుని మోసపుచ్చలేం. వృత్తాన్ని చతురస్రీకరింపవచ్చేమో కానీ కాదు, చేయొచ్చేమో కానీ గణితజ్ఞుని మోసపుచ్చలేం అనేది ఇంకొక వాక్కు. అంటే దట్ ఈస్ గ్రేట్నెస్ ఆఫ్ మ్యాథమెటిక్స్. లాస్ట్ బట్ నాట్ లీస్ట్,
యథా శిఖా మయూరాణం నాగానాం మనయో యథా తద్వద్ వేదాంగ శాస్త్రాణం గణితం మూర్ధ్నిస్థితం. అది మొత్తం ప్రపంచం మీద అన్నిటికంటే కూడా గణితంలో మేధావులు ఎవరంటే భారతీయులు మాత్రమే అని ఘంటాపథంగా చెప్పగలను. ప్రపంచం మొత్తం మీద ఏ జాతి గణితంలో ముందుందంటే భరతజాతే, భరతజాతే, భరతజాతే. అంతే. ఈ వాతావరణము మనకు అంతగా అనుకూలించింది గణితానికి. అందుకే మన వాళ్ళు ఇంక చెప్పాల్సిన అవసరం లేదు, ఇంటర్మీడియట్కి వచ్చేపాటికి గణితానికి ప్రధానం ఇచ్చి తెలుగు సంస్కృతము అన్ని పక్కన తోసేశారు, అది వేరే విషయం. ఇక్కడ మనం వేద గణితము ఈ మాట కొంతమందికి రుచించదు, మింగుడు పడదు. అందుకోసం నేను వాళ్ళ కోసం వేరే కనిపెట్టాను. వాళ్ళ కోసం ఒక అక్షరం మార్చా, వేగ గణితము అంటాను నేను. వేగ గణితము మీకు ఆనందం. ఇంకా కొంతమంది రుచించదండి. ఏన్షియంట్ ఇండియన్ మ్యాథమెటిక్స్, AIM, ఏన్షియంట్ ఇండియన్ మ్యాథమెటిక్స్. లెట్స్ ఆల్ ఎయిమ్ ఫర్ ఎయిమ్, లెట్స్ ఆల్ ఎయిమ్ ఫర్ ఎయిమ్. ఏన్షియంట్ ఇండియన్ మ్యాథమెటిక్స్. ఇట్ ఈస్ అ వెరీ vast portion. Just only I will 5 to 10 minutes I will give some snippets, especially youngsters are there. వాళ్ళ కోసము ఒక చిన్న రుచి చూపిస్తాను అంతే. తర్వాత ఉత్తరోత్తర నన్ను కాంటాక్ట్ అయితే నేను ఇవ్వగలను, విషయం చెప్పగలను. దానికి చాలా సూత్రాలు ఉన్నాయి. మన పూరి శంకరాచార్య శ్రీ 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 భారతీ కృష్ణ తీర్థజీ మహారాజ్ వారు వేదిక్ మ్యాథమెటిక్స్ అనే పుస్తకం రాశారు. అది అన్ని పుస్తకాల్లో దొరుకుతుంది, పుస్తకాలయాల్లో దొరుకుతుంది. అది అద్భుతమైన పుస్తకం, ఇంగ్లీష్లో ఉంటుంది. దాంట్లో ఇవన్నీ కూడా వారు ఇవి అన్ని క్రోడీకరించి 16 ప్రధాన సూత్రాలు, 13 ఉపసూత్రాలు, 16 మెయిన్ ఫార్ములే, 13 corollary, 16 plus 13, 29. If you know 29 sutras, you are master in all sorts of mathematics, geometry, calculus, what not, algebra, everything is you have done, I am sure. అటువంటి సూక్ష్మమైనటువంటి విషయాలు ఉన్న వేదగణితం. ఒక 2 మాత్రం నేను సమయాభావం వల్ల ఎక్కువ లోతుకు పోను, 2 ఉదాహరణలు చెప్తాను. మొట్టమొదటి ఏంటంటే ఏకాధికేన పూర్వేణ, ఏకాధికేన పూర్వేణ. ఇది ఒక సూత్రం ఉన్నది, ఏకాధికేన పూర్వేణ. ఏంటి ఇది అంటే, ఇఫ్ యూ వాంట్ టు ఫైండ్ స్క్వేర్ ఆఫ్ ఎ 2 number, ఇఫ్ యూ వాంట్ టు ఫైండ్ స్క్వేర్ ఆఫ్ ఎ 2 number ఎండింగ్ విత్ 5, దట్ ఈస్ కండిషన్. 5 మస్ట్ బి దేర్ ఇన్ ఇట్స్ ప్లేస్. ఒక్కట్ల స్థానంలో 5 ఉంటే అటువంటి సంఖ్యకు వర్గము కనుగొనాలంటే ఈ సూత్రం ఉపయోగపడుతుంది. అది కండిషన్. ఇఫ్ యూ వాంట్ టు ఫైండ్ స్క్వేర్ ఆఫ్ ఎనీ నంబర్ ఎండింగ్ విత్ 5, where 5 is found in units place, for that condition this sutra will be helpful. Ekadhikena purvena, eka adhikena purvena. Udaharana, if you want to find out 45 square, eka adhikena purvena, 5 square how much? So write 25. Eka adhikena purvena, ఈ సంఖ్యకు పూర్వ సంఖ్య ఎంత ఉంది? ఏక అధికం, ఒకటి అధికం చేయి, ఏమవుతుంది? 4 అధికం, ఒకటి అధికం చేస్తే 5 అవుతుంది. సో 4 into 5 హౌ మచ్? 20. దట్ ఈస్ ద ఆన్సర్. స్క్వేర్ ఆఫ్ 45 square is 2025. సిమిలర్లీ యూ వాంట్ 85 square, 5 square 25. ఏకాధికేన పూర్వేణ, పూర్వమున్న సంఖ్యకు ఒకటి అధికం చేర్చు. 8 into నెక్స్ట్ నంబర్, 8 9s are హౌ మచ్? గట్టి చెప్పాలి. సో దట్ ఈస్ ఆన్సర్. 7225 is the answer. Any number ending with 5, that is the condition. Next, now you have to answer. What is 75 square? How much? How much total answer? Never say
నెవర్ సే 5625. మనసులో అనుకొని 5625 5625 అనండి, లేకపోతే వాడు తెలిసిపోతుంది అవతలకి. తర్వాత చెప్పండి మీరు, ట్రిక్ అది వేరే విషయం. 5625 చెప్పకండి. 5625. వాట్ ఈజ్ 95 స్క్వేర్? వాట్ ఈజ్ 95 స్క్వేర్ సంకీర్త్? 95 square, how much? Come on, fast. 9 into 10. So total, what is the answer? 9025 is the answer. That's all. You got it. ఏకాదికేన పూర్వేణ. Now you may get doubt. ఇలా ఉందనుకోండి, దీనికి కూడా వర్తిస్తుంది. This is also applicable. Sum of these two numbers is 10. Sum of these two is 10. So ఐదే ఉండక్కర్లేదు, ఒక్కట్ల స్థానంలో 2 కూడితే 10 వచ్చినా కూడా వర్తిస్తుంది ఈ సూత్రం. ఇక్కడ సేమ్ ఉండాలి. సో వాట్ ఈజ్ ఆన్సర్? 63 to 67. వాట్ ఈజ్ ఏకాదికేన పూర్వేణ? వాట్ ఈజ్ 7 3 జా? 6 into next number 7. 6 into 7, how much? That is the answer. You can check it. ఏకాదికేన పూర్వేణ సేమ్. అంటే ఇక్కడ ఏంటంటే సేమ్ నంబర్, సమ్ ఆఫ్ ది డిజిట్స్ ఇన్ ద యూనిట్స్ ప్లేస్ ఇస్ 10. వన్స్ అగైన్, సమ్ ఆఫ్ ది డిజిట్స్ ఇన్ యూనిట్స్ ప్లేస్ ఇస్ 10. 3 + 7 10. 63 and 67. You can check it. 4021. ఇది ఏకాదికేన పూర్వేణ. ఇలా చాలా ఉన్నాయి, ఇంక రెండో చెప్తాను. చాలా కష్టపడి సంకీర్త్ చాలా బాగా క్లీన్ చేశారు బోర్డు, నేను చేయలేకపోతున్నాను. అబ్బాయి చాలా కష్టపడ్డాడు పాపం బోర్డు క్లీన్ చేసేది. మా క్లాస్లో కూడా బోర్డు పిల్లలతో చూపిస్తాను. రెండవది, నిఖిలం నవతః చరమం దశతః. రెండో సూత్రం, నిఖిలం నవతః చరమం దశతః. నిఖిలం నవతః చరమం దశతః. అన్నీ 9 నుండి చివరిది 10 నుండి అర్థం. నిఖిలం నవతః చరమం దశతః అంటే ఆల్ ఫ్రమ్ 9, లాస్ట్ ఫ్రమ్ 10. దట్ ఇస్ ద మీనింగ్. ఏంటిది అంటే, దిస్ పర్టికులర్ సూత్ర ఈజ్ హెల్ప్ఫుల్ టు ఫైండ్ అవుట్ మల్టిప్లికేషన్ ఆఫ్ 2 numbers which are nearer to base and subtraction also from base. ఇది 10,000 మైనస్ ఇలా ఉందనుకోండి. సబ్ట్రాక్షన్ చాలామందికి నైట్ మేర్. సబ్ట్రాక్షన్ చేయాలంటే కష్టం, చాలా సులభం ఇది. నిఖిలం నవతః చరమం దశతః. సబ్ట్రాక్ట్ ఆల్ దీస్ థింగ్స్ ఫ్రమ్ 9, లాస్ట్ ఫ్రమ్ 10. వాట్ ఈస్ 10 minus 9? వాట్ ఈస్ 10 minus, సారీ ఐమ్ వెరీ, నిఖిలం నవతః 9 తీసేయాలి. వాట్ 9 minus 9? 9 minus 8? 9 minus 7? 9 minus 7? 10 minus 8. This is the answer. 122 is the answer. 122 is the answer. సబ్ట్రాక్షన్ చాలా కష్టం. అంటే పిల్లలు అప్పు తీసుకోవాలి, తీసేయాలి ఇలా అంటారు. ఏం అక్కర్లా. సబ్ట్రాక్ట్ ఆల్ ఫ్రమ్ 9, లాస్ట్ ఫ్రమ్ 10. నిఖిలం నవతః చరమం దశతః. ఈ సూత్రం. గాట్ ఇట్? చెక్ చేసారా? కరెక్ట్ వచ్చిందా? 10,000 minus 9872. Any doubt? Got it? Now you can do it. 1,000 minus 879. How much? 1,000 minus 879. Nikhilam navataha charamam dasataha. How much? What is the answer? 9 minus 8, how much? 9 minus 8? 9 minus 2? 10 minus 1? 10 minus 9?
ఇది ఆన్సర్ 121. నిఖిలం నవతః చరమం దశః. దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ అవర్ వేదిక్ మ్యాథమెటిక్స్. నెక్స్ట్ మల్టిప్లికేషన్ ఆఫ్ 2 numbers చెప్తాను, చాలా ఈజీగా ఉంటుంది. యూజింగ్ సేమ్ సూత్ర. నిఖిలం నవతః చరమం దశః. సపోజ్ 97 into 93 you want to multiply. 97 into 93 మల్టిప్లై చేయాలి. 97 into 93 వెరీ ఈజీ టు మల్టిప్లై యూజింగ్ నిఖిలం నవతః చరమం దశః. సింపుల్. మనం మామూలుగా అయితే చేస్తామండి 3 into 7, 3 into 9, 9 into 7, 9 into 9, add both. So much difficulty. No, you can do very easily. What is base here? 100. Base is 100. So 100 మనసులో అనుకోండి, మనసులో అనుకోండి. How much is less by 100? -3. How much is less by 100? -7. Very good. So multiply both. 97 minus 7 how much? 97 minus 7 minus or 93 minus 3. That is the answer. That is the answer. So where the numbers are less than base, చెక్ చేసుకోండి క్యాలిక్యులేటర్లో. వచ్చిందా? డిడ్ యూ చెక్ ఇట్ ఇన్ క్యాలిక్యులేటర్? చూడండి, చెక్ చేసుకోండి కరెక్టా కదా. నౌ యూ డూ దిస్ వన్. కమాన్. 98. How much is less by 100? How much is less by 100? How much? 95 minus 2, how much? Or 98 minus 5, how much? 5 2s are? That is the answer. నిఖిలం నవతః చరమం దశః. దీంట్లో ఉన్న కేసులు ఉన్నాయి, కానీ నేను తర్వాత క్లాస్ చెప్తాను. ధన్యవాదాలు. స్వస్తి.